ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలు చేసుకుందాం. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని కడుక్కుని నైట్ నానబెట్టుకోవాలి. మనం ఒక గిన్నె తీసుకుని 5 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని నీళ్లు మరిగించుకుందాం. ముందుగా మనం కడిగి ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇప్పుడు నీళ్లు మరిగిపోతున్నాయి, దాంట్లో వేసుకుందాం. నీళ్ళు మరిగిపోయాయి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాం. నానిపోయిన సగ్గుబియ్యం కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. ఉడుకుతుంది, మనకి 10-15 నిమిషాలు ఇంకా ఉడికించుకోవాలి. మనం పైన తెరలు వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ ఉడికించుకుందాం. ఇలా బబుల్స్ వచ్చి తెరలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం. ఇప్పుడు దించేసుకుని చల్లారిన తర్వాత కొంచెం వడియాలు పట్టుకుందాం. చక్కగా అయ్యేంత వరకు పిండి మనం ఉడికించుకోవాలి. పిండి చిక్కబడిపోయింది. మనం కొంచెం జీలకర్ర, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. అన్నీ వేసుకుని మనం కలుపుకుని కొంచెం చల్లారిన తర్వాత వడియాలు పట్టుకుందాం. వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. ముందుగా ఒక క్లాత్ తీసుకుని దానిపైన ఒక కవర్ వేసుకుందాం. కవర్ మీద ఇప్పుడు చల్లారిన సగ్గుబియ్యం వేసుకుందాం. మనం మొత్తం వడియాలన్నీ మనం ఇలా పట్టుకోవాలి. మనకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్కే ఉడికిపోతాయి. ఇవి మనకు ఆఫ్టర్నూన్కే ఇవి ఎండిపోతాయి కవర్ మీద. సగ్గుబియ్యం వడియాలు కూడా మనం ఎండిపోయాయి. ఇలా మనం కవర్ల నుంచి ఇలా అంటేనే లేచిపోతాయి. ఇవి ఆఫ్టర్నూన్కే ఇవి ఎండిపోయాయి. వడియాలన్నీ మనం ఇలా తీసుకుని ఎండలో పెట్టుకుందాం. సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి. ఈజీగా చాలా టేస్టీగా పట్టుకోవచ్చు మనం. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.